మన ప్రభును యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. మా కార్యక్రమాలు బ్లెస్సింగ్ టీవీ మరియు నవ్య క్రీస్తు మార్గమునందు ప్రతి ఆదివారము ఇదే సమయానికి సెయింట్ మార్క్స్ చర్చ్ తరపున లూథరన్ ఆరాధన ప్రారంభించబడుతుంది. అలాగనే ఫేస్బుక్ మరియు యూట్యూబ్ నందు కూడా ప్రచురింపబడుతుంది. అయ్యగారి వాక్య సందేశానికి ముందుగా ప్రత్యేకమైనటువంటి పాట. గెత్సేమనే తోటలో నా యేసుని ప్రార్థన చెమట రక్తముగా మార్చబడునంతగాని వేదన బాధనుందుటకు నలిగిపోవుటకు శ్రమను పొందుటకు సిద్ధపరచిన ప్రార్థన గెత్సేమనే తోటలో నా యేసుని ప్రార్థన చెమట రక్తముగా మార్చబడునంతగాని వేదన శ్రమనే పాత్రను త్రాగుటకు పాపము తానే అవ్వుటకు శ్రమనే పాత్రను త్రాగుటకు పాపము తానే అవ్వుటకు దీనుడై తల వంచెను ప్రభునకు లోబడెను దీనుడై తల వంచెను ప్రభునకు లోబడెను గెత్సేమనే తోటలో నా యేసుని ప్రార్థన చెమట రక్తముగా మార్చబడునంతగాని వేదన భారము కలిగిన హృదయముతో వీడెను తండ్రిని వినయముతో భారము కలిగిన హృదయముతో వీడెను తండ్రిని వినయముతో సమస్తమును ముగించెను సహనముతో సంధి చేసెను సమస్తమును ముగించెను సహనముతో సంధి చేసెను గెత్సేమనే తోటలో నా యేసుని ప్రార్థన చెమట రక్తముగా మార్చబడునంతగాని వేదన బాధనందుటకు నలిగిపోవుటకు శ్రమను పొందుట
ప్రార్థన గెత్సేమనే తోటలో నా యేసుని ప్రార్థన చెమట రక్తముగా మార్చబడునంతగాని వేదన మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రేమేటువంటి దేవుని బిడలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో నేటి ధ్యానం కొరకై పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 20వ వచన భాగాన్ని నేను చదువుతూ ఉన్నాను. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 20వ వచన భాగాన్ని నేను చదువుతూ ఉన్నాను. శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. I tell you that unless your righteousness surpasses that of the Pharisees and the teachers of the law, you will certainly not enter the kingdom of heaven. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసి ప్రార్థనలోకి భావించండి. కృపామడిన తండ్రి నీకు వందనాలు నాయన. ప్రభు మమ్మలను నిత్యము ఆశీర్వదిస్తూ భయంకర దినాల్లో కాచి కాపాడుతూ ఈ పునరుద్ధాన దినాన్ని మమ్మల్ని ప్రవేశపెట్టినందుకే నీకు వందనాలు. ఈ పునరుద్ధాన దినాన్న ఇదిగో ప్రభు మా బిడలు టీవీ ముందు కూర్చొని, ఈ చెవి ముందు కూర్చొని, ట్విట్టర్ ముందు కూర్చొని నీ వాక్యం వింటుండగా బిడ్డలను బ్లెస్ చేయండి, దీవించండి. ఈ దోసుడు ప్రార్థిస్తూ మీరు ఆలకించి ఈ దోసునికి అర్హమైన పాత్రగా వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా శ్రీదుర్గమ, మా విమోచకుడ, మా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానము దృష్టికి అంగీకారంగా చేసుకోనమని నజరేయుడైన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నేటి ధ్యానంలో ప్రభునందు ప్రేమేటువంటి దేవుని బిడలారా, యేసుక్రీస్తు వారు శాస్త్రులతో పరిచయులతో ఈరోజు మనకి ఒక మంచి వాక్య భాగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. ఏమిటి అని ఆలోచన చేస్తే, ఈ లోకములో పరలోక రాజ్యములో మనం ప్రవేశించాలంటే శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో మన నీతి అధికముగా ఉండాలని ప్రభు ఈ దినాన్న మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి నీతి అంటే ఏమిటి? నీతిని ఇంగ్లీష్లో మనం మొరాలిటీ అంటాం. కనుక మనము చాలా పాఠ్యపుస్తకాలు నీతి కథలు చదువుతూ ఉంటాం. నీతి కథలు మనం చదువుతూ ఉంటాం. అనేక పాఠ్యపుస్తకాల్లో నీతి కథలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ కథలు మనం చదివి అందులో ఒక నీతిని నేర్చుకుంటూ ఉంటాం. అలాగే దాన్ని మారల్ స్టోరీస్ అంటాం. అయితే ఈ విషయంలో ఒక జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మొరాలిటీ అండ్ రైచియస్నెస్? ఈ రెండు విషయాల గురించి మనం ఆలోచన చేసినప్పుడు, మొరాలిటీ అంటే ఏమిటి అని కనుక మనం ఆలోచన చేస్తే, ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, హిందువులు ఒక పని చేస్తూ ఉంటారు. ఏంటనంటే, వారు తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు, ఏదైనా చేయరాని పని చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ పనికి ప్రతిగా మరొక మంచి పని చేసి, ఇదిగో నేను పాపానికి ఒక పుణ్యం కూడా చేసేసాను, నేను మంచివాడిని, పాపానికి తగినటువంటి మంచి పనులు నేను చేసేసాను, ఇదిగో పలానా దానం చేశాను, పలానాది పుణ్యకార్యాలు చేశాను, ఈ రెండు సమానం అయిపోయింది కాబట్టి నేను మంచివాడిని అని అంటూ ఉంటారు. అయితే ప్రియమైన బిడ్డలారా, మంచి పని వేరు, నీతి వేరు, రైచియస్నెస్ అనేది వేరు. అంటే బైబిల్లో చాలా జాగ్రత్తగా రాయబడింది. లోకపరమైన నీతిని మొరాలిటీ అన్నారు, దైవ సంబంధమైన నీతిని రైచియస్నెస్ అన్నారు. మీరు చూడండి, లోకంలో నాలెడ్జ్ రెండు రకాల నాలెడ్జ్లు ఉన్నాయి. ఒకటి నాలెడ్జ్ అంటే జ్ఞానం, అంటే ఈ లోక సంబంధమైన దాన్ని నాలెడ్జ్ అన్నారు. ఇది లోక సంబంధమైన బుకిష్ నాలెడ్జ్. లోకంలో ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలా బ్రతకాలని తెలియజేసేది
లౌకిక సంబంధమైన జ్ఞానము. అయితే పరసంబంధమైన జ్ఞానం ఏదంటే విజ్డమ్ అన్నారు బైబిల్ని. అంటే పరలోక సంబంధమైన జ్ఞానాన్ని విజ్డమ్ అన్నారు. కాబట్టి అలాగే బైబిల్లో మొరాలిటీ అంటే నీతి. సరే, ఎగ్జాంపుల్ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నీతి అంటే ఏంటంటే, మీరు ఇక్కడ చూడండి, చిన్న సన్నివేశాన్ని మీకు చూపిస్తూ ఉన్నాను. నీటిలో పడినటువంటి చీమ నీటిలో పడి బయటికి ఎలా రావాలా అని బాధపడుతూ ఉంది. బయటికి రావడానికి ప్రయత్నం చేస్తుంది. చెట్టు మీద ఉన్నటువంటి ఆ పక్షి ఒక ఆకును నీటిలో వేసింది. ఆ పక్షి చేసింది మంచి పని. అది మొరాలిటీ అంటే. అది ఆ స్టోరీలో మొరాలిటీ అంటే ఏంటనంటే, ఒక జీవి నీటిలో అల్లాడుతూ ఉంది, దానికి హెల్ప్ చేయటం మొరాలిటీ. మరి రైచియస్నెస్ అంటే ఏంటండి అని కనుక మనం ఆలోచన చేస్తే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సంబంధమైనటువంటి కార్యాలు మనం చేయాలి. దైవ సంబంధమైన కార్యాలు చేసి దేవుని నీతిని భూలోకంలో మనం బయలుపరచాలి. దేవుని నీతి అంటే ఎలా ఉంటుందో లోకానికి మనం తెలియచేయాలి. దేవుని పిల్లలైన వారు గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే. చాలామంది అంటారు, నేను చాలా నీతి గలవాడినండి, నేను నీతి గలదాన్నండి అయ్యారు, నేను ఆ నీతి అసలు మీరు చూస్తారు కదండి అంటారు. నీతి వేరు, ఆత్మీయ సంబంధమైన నీతి వేరు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా జ్ఞాపకం చేస్తున్న యేసు ప్రభు వారు బాప్తీసం పొందే సమయంలో యోర్దాను నదిలో యోహాను దగ్గరికి వస్తే, యోహాను అంటున్నాడు, ప్రభువా, నేనే నీ చేత బాప్తీసం పొందవలసిన వాడిని ఉండగా నీవు నా యొద్దకు వచ్చుట ఏమిటి అని అంటే, అక్కడ ప్రభు వారు ఒక మాట అన్నారు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ భాగంలో, ఇప్పటికీ కానిమ్ము నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగినది. క్రైస్తవ పిల్లలకు తగిన నీతి ఏమిటనంటే, నువ్వు బాప్తీసం పొందావా. యేసు ప్రభు వారు దేవుని కుమారుడయుండి, దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చి మనుషులు పొందేటువంటి ఆ బాప్తీసాన్ని ఎందుకు పొందాడంటే, దేవుని నీతి మనుషులకు తెలియపరచాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాలయంలో అక్రమం చేస్తూ ఉన్నారు. అలాంటి వారిని చూసి ప్రభు అంటున్నాడు, అక్రమం చేయవారులారా నా ఎదుట తొలగిపోండి. అవినీతి పరులను ప్రభు తోలివేస్తాడు. నీతి పరులను మాత్రమే ఆహ్వానిస్తాడు ఆయన. అక్రమము చేయవారులారా నా ఎదుట నుండి తొలగిపోండి అంటా ఉన్నాడు. అంటే అక్కడ మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, సిన్ అనేది కనబడతా ఉంది ప్రభువుకి, పాపం అనేది కనబడతా ఉంది. ఈ పాపాన్ని మీరు జాగ్రత్తగా చూడండి. హీబ్రూ భాషలో కథ అంటారు. అంటే దాని యొక్క మీనింగ్ ఏంటంటే టు ఫెయిల్. నువ్వు అందులో దేవునికి అప్పగించే పనిలో నువ్వు ఫెయిల్ అయ్యావు. రెండోది గమనిస్తే, గ్రీకులో ఈ సిన్ ఏమన్నారంటే అమర్త్య అన్నారు. గ్రీకులో అమర్త్య అన్నారు. అంటే టు మిస్ ఇన్ ద గోల్. నువ్వు చేరవలసినటువంటి ఆ స్థానము నువ్వు మిస్ అయ్యావు. ఇదే అక్రమము, అవినీతి. కానీ నీతి అంటే ఆ గోల్ రీచ్ అవటమే దేవుని యొక్క నీతి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ నీతి మనల్ని ఏం చేస్తుంది అంటే పరలోకానికి తీసుకుని పోతూ ఉంది. ఈ నీతి మనలను పరలోకానికి తీసుకుని పోతూ ఉంది. పరలోక రాజ్యం వెళ్ళాలంటే శాస్త్ర నీతి కంటేను, పరిశీలన నీతి కంటేను మీ నీతి అధికముగా ఉండాలి, ఎక్కువగా ఉండాలి అని ప్రభువారు ఈరోజు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మీరు అనొచ్చు, పాస్టర్ గారు నీతిమంతులు లేడు, ఒక్కళ్ళు లేడు అని బైబిల్ చెబుతుంది కదండి, నీతిగా జీవించమని చెబుతున్నారేంటి అని మీరు అడగొచ్చు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. ఏమిటనంటే, నీతిమంతులుగా పుట్టలేదేమో కానీ నీతిమంతులుగా జీవించిన వారు భూమి మీద చాలామంది ఉన్నారు. నీతిమంతులుగా జీవించిన వారు చాలామంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆలోచన చేస్తే, బైబిల్లో యోహాను సువార్తలో యెహోవా దేవునికి ఉన్న పేరేమిటనంటే నీతి స్వరూపుడు వాగిన తండ్రి అని భక్తుడు పిలుస్తూ ఉన్నాడు. అంటే మన తండ్రికి ఉన్న పేరు నీతి స్వరూపుడు. యేసు ప్రభుకు ఉన్న పేరేమిటో తెలుసా? యేసు ప్రభు వారికి ఉన్న పేరేమిటో తెలుసా? ఆయన గురించి మనం ఆలోచన చేసినప్పుడు యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ భాగంలో మనం గమనిస్తే,
ఎవడైనను పాపం చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది, జాగ్రత్త మీరు గమనించాలి, ఎవడైనా పాపం చేస్తే వాని విషయంలో నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. అంటే మన తండ్రి నీతిమంతుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీతిమంతుడు. కాబట్టి మనము నీతిమంతులుగా ఉండాలి. ఈ లోకంలో ఆయన పిల్లలు నీతిమంతులుగా ఉండాలి. ఆయన పిల్లలు నీతిమంతులుగా ఉండాలి. ఆదికాండము 15వ అధ్యాయం 6వ వచన భాగంలో అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నీతి అంటే అబ్రహాముదండి. ఒక అన్యుడిగా ఉండి దేవునిలోనికి వచ్చి దేవునితో నడిచి ఈ లోకంలో దేవుని కొరకు నీతిగా బ్రతికి పరలోక రాజ్యంలో నివసిస్తున్నాడు. ఈరోజు మన తండ్రి అయిన అబ్రహామును మనం పోలి ఉందామా? అబ్రహాము వలె ఈ లోకంలో నీతిగా జీవిస్తే మన తండ్రి దగ్గర ఉంటాం అనే సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. లూకాసు వార్త 2వ అధ్యాయంలో 25వ వచనం భాగం సిమియోను అనే భక్తుడు కూడా నీతిమంతుడు అని రాయబడింది బైబిల్లో. ఆయన కూడా పరిశుద్ధాత్మ చేత కొనుపోబడ్డని రాయబడింది. యెహోవా దేవుడు ఒప్పుకున్న సంగతి ఏంటంటే భూలోకంలో ఆయన పిల్లలు ఎలా ఉండాలో చెబుతున్నాడు. సాతాను ఒక రోజు ఆయన దగ్గరికి వెళ్తే, యెహోవా దేవుని దగ్గరికి, యెహోవా దేవుడు సాతానుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? సాతానా, భూలోకంలోకి వెళ్ళావా? నా భక్తుడైన యోబు నీతిమంతుడు కనబడ్డాడా అని అడిగాడు. అంటే సాతానికి మనం ఎలా కనబడాలి? నీతిమంతుడికి కనబడాలి. ఆయన నీతిమంతుడని ప్రభు చెప్పాలి మన గురించి. ఇదిగో విక్టర్ మోజెస్ అనే నీతిమంతుడు నీకు కనబడ్డాడా అని అడిగితే సాతాను, అయ్యా నేను చూశాను, ఆయన చుట్టూ నువ్వు కంచి వేశావు, అందుకే నీతిమంతుడిగా జీవిస్తున్నాడు, ఆయనకి సమస్తం ఇచ్చావు, అందుకే నీతిమంతుడిగా జీవిస్తున్నాడు అని సాతాను నీ గురించి నా గురించి చెప్పాలా? యోబు గురించి చెప్పింది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచన భాగంలో మనం చూస్తే, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలముగా నీతిగాక, జాగ్రత్తగా గమనించాలి, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర సంబంధమైన నీతిగాక క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడవై జీవించాలట. ఇది ప్రభు నీ నుంచి కోరుకునేది. ధర్మశాస్త్ర సంబంధం నీతి కాదు, పరిచయది ధర్మశాస్త్ర సంబంధమైన నీతి. నీ నీతి అలా ఉండకూడదు. ఎలా ఉండాలట? క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడవై, నీతి గలదానవై మీరుండాలి, మనం ఉండాలని ప్రభు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 29వ వచనంలో, ఆయన నీతిమంతుడు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించుచు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడు. నీతి జరిగించే ఈ లోకంలో నీతిని జరిగించే ప్రతివాడునట ఆయన మూలముగా పుట్టి ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక మాటని జ్ఞాపకం చేస్తున్నాను. నీతిమంతులు భూమి మీద హెచ్చించబడతా ఉంటారు. నీతిమంతులు భూమి మీద హెచ్చించబడతా ఉన్నారు. చూడండి, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచన భాగంలో, నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారందరికంటే నేను హెచ్చించినట్లుగా, జాగ్రత్త గమనించాలి, నేను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించాను. ఆనంద తైలముతో నన్ను దేవుడు అభిషేకిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియదేవుని బిడ్డలారా, నీతిమంతులు ఏ రీతిగా ఉంటారో బైబిల్ చెబుతూ ఉంది. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచన భాగంలో, నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకించును ఆలకించును ఆలకించును. రెండవది గమనిస్తే 18వ అధ్యాయం 10వ వచన భాగంలో, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు పరుగెత్తి సురక్షితముగా అందులో ఉంటాడట. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు పరిగెట్టి అందులో సురక్షితంగా ఉంటాడట. నీతిమంతులకు వచ్చే గొప్ప ఆశీర్వాదాలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మూడవది గమనిస్తే 28వ అధ్యాయం 1వ వచన భాగంలో చూస్తే, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారట, ధైర్యముగా ఉంటారట. 4వది గమనించినప్పుడు మత్తయి సువార్త 13వ అధ్యాయం 43వ వచన భాగంలో, అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె, సూర్యుడు ఎంతగా ఆ తేజస్సును ఇస్తాడో లోకానికి, నీతిమంతులు కూడా దేవుని రాజ్యంలో అంతగా తేజరిల్లుతారు అని లేఖనం ద్వారా ప్రభు
నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ఆశీర్వాదాలు మనకు కావాలంటే మనం భూమి మీద నీతిగా జీవించాల్సిన వారమై ఉన్నాము అనే సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎబ్రీ పత్రిక 5వదిగా ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 33 వచ్చిన భాగంలో, వారి విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి. ఈ నీతి అనేది ఎలా వస్తుందంటే విశ్వాసము ద్వారా. అందుకే అబ్రహాం విశ్వాసము చాలా గొప్పది. అబ్రహాం విశ్వాసము చాలా గొప్పది. ఎందుకనంటే దేవుడు ఒక్కగాన కుమారుని ఇచ్చి, అయ్యా నాకు బలిగా ఇవ్వంటే ఆ దేవుని నీతి అర్థం చేసుకున్నాడేమో, అయ్యా అలాగేనయ్యా నేను తప్పక నా బిడ్డ నీకు బలిగా ఇస్తానన్నాడు. మొరియా కొండ మీద తీసుకుని వెళ్ళాడు, పరిచాడు కట్టెలు, ఆ పైన బిడ్డను పడుకోబెట్టాడు, కత్తి తీసి చంపబోయాడు, బలి ఇవ్వకపోయాడు. అప్పుడు ప్రభువే ఆ బలిని ఆపి, అయ్యా నా కొరకు నీ కుమారుని ఇవ్వడానికి నువ్వు వెనకాడలేదే, నీ నీతి చాలా గొప్పది, నాకివ్వడానికి నీకు ఒక్కగానొక్క బిడ్డ, నువ్వు ప్రేమించిన బిడ్డ. జాగ్రత్తగా గమనించాలి, మనం ప్రేమించిన వస్తువు కానీ మనం ప్రేమించేది ఏదైనా కానీ ఎవతలకి ఇవ్వలేం. అలాంటిది నువ్వు దేవునికి ఇవ్వడానికి వెనకాడలేదు కనుక ఇదిగో నీ కుమారుడు నాకు బలిగా ఇవ్వబోతున్నందుకు నీకు కొందన అని ఆ అబ్రహాముని బలి ఆపి ఆ ఇస్సాకుకు బదులుగా ఆయన కుమారుని మనకు బలిగా ఇచ్చాడు. అది దేవుని నీతి. అబ్రహాము నీతిని బట్టి దేవుడు తన కుమారుని భూలోకానికి పంపించి నీ పాపము కొరకు, నా పాపము కొరకు, లోక మానవాళ్ళందరి పాపము కొరకు ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టి నీకు నాకు బలియాగముగా అర్పించబడ్డాడు. ఆయన నిజమైన గొర్రెపిల్ల. నీతిమంతుడైన యేసు నీ కొరకు, పాపులైన మన కొరకు ఆయన మరణించాడు. అది దేవుని నీతి. ఈరోజు నీ నీతి నా నీతి ఎలా ఉన్నదో ఒకసారి మనము ఆలోచన చేసుకోవాల్సిన వారమై ఉన్నామనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నీ నీతి పరలోక రాజ్యానికి నిన్ను నన్ను తోడుకొని పోతా ఉంది. చూడండి, నీతిమంతులు చేయు పనులు పరలోక రాజ్యంలో సాక్ష్యం ఇస్తాయట. మత్తయి సువార్త 25వ అధ్యాయం 37-46 వరకు చూస్తే, కుడివైపున నీతిమంతులందరూ చేరిపోయారట. కుడివైపున యెహోవా దేవుని కుడివైపున నీతిమంతులందరూ చేరిపోతే అక్కడ అందుకు నీతిమంతులు అంటా ఉన్నారట, ప్రభువారు వారితో మాట్లాడితే అందుకు నీతిమంతులు అంటున్నారంట, ప్రభువా ఎప్పుడు నువ్వు ఆకలి కొని ఉంటే మేము చూచాము, నీవు ఎప్పుడు నీకు మేము ఆహారం ఇచ్చాము అని వారు అడుగుతూ ఉంటే, అయ్యా నీకు ఎప్పుడు దాహం ఇచ్చాం, ఎప్పుడు బట్టలు ఇచ్చాం, ఎప్పుడు నీకు ఆహారం పెట్టాం, ఎప్పుడు నేను పరామర్శించాం అని అడుగుతుంటే, భూలోకములో మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు ఒక్కనికి మీరు చేశారు, ఒక్కడికి మీరు చేస్తే నాకు చేసినట్టే అని ప్రభు హెచ్చించారు. మన నీతి అది. ఈ లోకంలో అల్పులైన వారిని ప్రేమించాలి, వారికి మనం సహాయం చేయాలి. అంతేగాని చూడండి, పావురము చీమకి సహాయం చేసింది, అది మనకంటే చాలా రకంగా చెప్పాలంటే జ్ఞానం గలది. ఈరోజు నీవు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు ఒక్కనైనా నువ్వు ప్రేమించావని ప్రభుని అడిగితే నువ్వేం చెప్పగలవు? నువ్వు నీతిమంతుడు అని ప్రభు అడిగితే ఏం చెప్పగలవు? నీ జీవితం నీతిమంతమైన జీవితం అని అడిగితే ప్రభు ఏం చెప్పగలవు? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము ఈ లోకంలో దేవుని యొక్క దాసుడిగా ఉండి ఆయన చెప్పిన మాట ఏమిటనంటే, ప్రభువా ఇదిగో నీ సన్నిధిలో నేను ధూళిలాంటి వాడిని, బూడిదనైన నేను నీ సన్నిధిలో మొరపెడుతున్నానయ్యా. నీతిమంతుడు చేసే ప్రార్థన చూసారా? మన ప్రార్థన చేస్తే గంభీరంగా ఉంటుంది. కానీ అబ్రహాం ప్రార్థన, అయ్యా నీ సన్నిధిలో నేను ఎలాంటి వాడిని అంటే ధూళిలాంటి వాడిని, అయ్యా దుమ్ములాంటి వాడిని అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 19వ వచన భాగాన్ని మనం చూసినప్పుడు, కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగిల అల్పమైన ఒక దానినైనను మీరి, జాగ్రత్తగా గమనించాలి, కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానినైనను మీరి మనుషులకు అలాగు చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడగును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడగును. ఇక్కడ బోధకుల గురించి కూడా మాట్లాడాడు. విశ్వాసుల గురించే కాదండి, బోధకుల గురించి కూడా ప్రభు మాట్లాడాడు. ఏంటనంటే, బోధించేవాడట ధర్మశాస్త్రమును గైకొని నీతిమంతమైన జీవితాన్ని జీవిస్తే వాడు పరలోక రాజ్యంలో వాడి నీతి క్రియలను బట్టి వాడు అల్పమైన వాడా గొప్పవాడా అనేది
తీర్పు తీర్చబడబోతా ఉంది. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును. ఈరోజు పరలోక రాజ్యంలో నీవు నేను గొప్పవాడము అనబడాలి అని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మనందరము గొప్పవారము అనబడితే మన ధన్యులము అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లైవ్లో వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ నేను మరొకసారి మనవి చేస్తూ ఉన్నాను. మన నీతి పాటిది దేవుని దగ్గర. అన్యుల వలె ఒక మంచి పని చేసి నీ నీతిమంతుని అనుకుంటున్నావేమో, అది కాదు. శాస్త్ర నీతి కంటే, పరిశీల నీతి కంటే నీ నీతి అధికంగా అయినప్పుడే నువ్వు నిత్యరాజ్యంలో ఉంటావు. అది కూడా అధికమైనప్పుడే నువ్వు గొప్పవాడుగా ఉంటావు పరలోక రాజ్యంలో. కనుక ఈ పునరుద్ధాన దినాన నీకు నేను మనవి చేస్తా ఉన్నా దైవజనుడిగా. యూట్యూబ్లో వీక్షిస్తున్న మీకు, ఫేస్బుక్లో వీక్షిస్తున్న మీకు, టీవీ ముందు వీక్షిస్తున్న మీకు సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు నీ కుటుంబాన్ని దేవుడు దర్శించబోతూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో ప్రభు ప్రవేశించబోతూ ఉన్నాడు. ఈరోజు నీ కుటుంబంలో ఆయన వచ్చి, నీ కుటుంబం నీతిమంతుని కుటుంబంగా ఉందా? యోబు కుటుంబము నీతిమంతుని కుటుంబము. అలాంటి కుటుంబం కానీ కుటుంబం ఉందని ప్రభు అడిగితే నువ్వేం సమాధానం చెప్తావు? ఒకవేళ నిన్ను నీతిమంతుడిగా నువ్వు జీవిస్తున్నావా అని ప్రభుని అడిగితే నీ జీవితానికి ప్రభుకి ఏం సమాధానం చెబుతావు? ఏదో అయ్యా చిన్న చిన్న పనులు చేసి నేను మంచివాడిని అనిపించుకుంటూ కాదు. దేవుని సన్నిధిలో మొరాలిటీ కాదు, ప్రభు కావాల్సింది రైచియస్నెస్. మన తండ్రి నీతిగల యెహోవా, మన యేసయ్య నీతిగల దేవుడు. ఆయన బిడ్డలైన మనము నీతిమంతులుగా ఉండాలి, కానీ అనీతిమంతులకు దేవుని రాజ్యంలో స్థానం లేదు. అపవాది పిల్లలకు దేవుని రాజ్యంలో స్థానం లేదు. మనము అపరాధులుగా ఉంటే పరలోక రాజ్యంలో చేరము. మనము అబ్రహాము వల్లే, అయ్యా నీ సన్నిధిలో నేను ధూళి లాంటి వాడిని, అయ్యా నీ సన్నిధిలో దుమ్ము లాంటి వాడిని, నన్ను క్షమించయ్యా, నా పాపాన్ని క్షమించయ్యా, ఇదిగో నా బిడ్డల పాపాన్ని క్షమించయ్యా అని ప్రభు దగ్గర పశ్చాత్తాపడదాం. అలా పశ్చాత్తాపడితే ప్రభు ఈ దినమే నిన్ను నీ కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదిస్తాడు. ఈ కరోనా టైంలో దేవుడు కంచె నీకు వేస్తాడు, దేని కాపుదల నీకు ఇస్తాడు. నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది. నీతిమంతుని కుటుంబం అట వర్ధిల్లుతుందని జ్ఞాపకం చేస్తుంది. చూడండి, కీర్తనల గ్రంథము 92వ సంకీర్తన 12వ వచన భాగాన్ని చూస్తున్నాను. నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్లే మవ్వు వేయుదురు. అలాగూ మీ కుటుంబము మవ్వు వేసే కుటుంబంగా ఉండాలని నేను ఆశీర్వదిస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యాన్ని మనకిల్లో దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన మీ అందరి కొరకు నేను చేస్తూ ఉన్నాను. తల్ల వంచి ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము దూతల చేత పొగడబడుచున్న మా పరమ తండ్రి నీ కొనాలు. ఇదిగో మా ప్రియబిడ్డలు నాయన మొరాలిటీ అంటే ఏంటో, రైచియస్నెస్ అంటే ఏంటో నేర్చుకున్నాం. నాయన నీతిమంతులు ఎలా వర్ధిల్లుతారో నీ వాక్యంలో మేము చూస్తాం. నీతిమంతులు, నేను నీతిమంతులైన తండ్రివి ప్రభు, నీ యొద్దకు మేము రావాలి. కాబట్టి మేము ఈ లోకంలో నీతిమంతులుగా విడిచిపెట్టబడకూడదు, అపరాధులు విడిచిపెట్టకూడదు, పాపులుగా విడిచిపెట్టబడకూడదు. నీతిమంతులుగా నీ నిత్య రాజ్యంలో నాయన నీ కుడి చేతి వైపున ఉండే గుంపులో ఉండడానికి మమ్మల్ని ఉపదయించేయండి. నాయన ఇది నాన్న ఎవరైతే బలహీనంగా ఉన్నారో మా బిడ్డలని వారిని ముట్టండి, స్వస్థపరచండి. ఎవరి కుటుంబాలు ఏ సమస్య ఉందో ఆ సమస్యను పారదోలండి. మా బిడ్డలను దీవించండి. ఇగో నాయన వింటున్న వారు వరదయాలను మీరు దర్శించండి. నాయన వరదయంలో వారు చేసే ప్రార్థన మీరు అంగీకరించండి. ఆయన ప్రార్థనలోకి వచ్చి ప్రతి బిడ్డను ఈ పునరుద్ధాన దేవులు దీవించి కుటుంబాలను ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మా కార్యక్రమాలు బ్లెస్సింగ్ టీవీ మరియు నవ్య క్రీస్తు మార్గమునందు ప్రతి ఆదివారము ఇదే సమయానికి సెయింట్ మార్క్స్ చర్చ్ చీరాల తరపున లూథరన్ ఆరాధన ప్రారంభించడమైనది ఫేస్బుక్ మరియు యూట్యూబ్ నందు ప్రచురింపబడుతుంది.